వారికి ససెప్టబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మంచివారుగా ఉండేవారు అంటే పరిశుద్ధులుగా ఉండేవారందరికీ ఏది అటాక్ అవ్వటం అనేది తక్కువగా ఉంటుంది. ఏదైనా సరే అది అటాక్ అవ్వటం. వారిలో ఎప్పుడైతే ఈ మాయాజం అనేది ప్రవేశించిందో, అంటే ఒక ఈవిల్ థింగ్ ప్రవేశించిందో, ఈ న్యాయం, అన్యాయం అవటం, ధర్మం, అధర్మం అవటం, మనిషి బిహేవియరే మారిపోవటం, ఆలోచనలు మారిపోవటం అననేది ఎప్పుడైతే జరిగిందో వాళ్ళలో ససెప్టబిలిటీ ఎక్కువగా ఉంది అననేది అర్థమవుతుంది. దీన్ని బట్టి ఎక్కువగా డిసీజెస్ వచ్చేవారి మైండ్ ఇన్హెరిటెంట్ లేదా అక్వైర్డ్ ఏదైనా సరే మైండ్ పొల్యూట్ అయిపోయింది అని కెంటు ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్తూ ఉన్నారు. సో ఎంత సీరియస్ డిసీజ్ వచ్చి ఉంటుందో అంత సీరియస్ గా మైండ్ పొల్యూట్ అయి ఉంటుంది. దీని అర్థం అది. ఎటువంటి పొల్యూషన్ అయి ఉంటుంది, ఏ విధంగా అయి ఉంటుంది అనేది మన ఇన్వెస్టిగేషన్. అది కుటుంబ పరంగా అయి ఉంటుందా, సొసైటీ పరంగా అయి ఉంటుందా, లేదా ఒక థింగ్, ఒక మనిషి విషయంలో అయి ఉంటుందా, ఒక డబ్బు విషయంలో అయి ఉంటుందా, పదవి విషయంలో అయి ఉంటుందా, అది మనం చెక్ చేసుకోవాల్సిన విషయం. మనిషి ఎంత పొల్యూట్ అవుతూ ఉంటాడో, ఆశతోటో, దురాశతోటో, కక్షతోటో, ప్రతీకారంతోటో ఏదైనా కావచ్చు. ఎంత పొల్యూట్ అయితే దాని రిఫ్లెక్షన్ బాడీ మీద అంత సీరియస్ డిసీజ్ గా ఉంటుంది. మా ఫాదర్ కాబట్టి నేను కేసు తీసుకునేటప్పుడు మా ఫాదర్ కాబట్టి మంచోడు, నా కొడుకు కాబట్టి వీడికి ఎటువంటి చెడు బుద్ధులు ఉండవు, నేను అలాగ ఆలోచించటం కూడా తప్పు. మా భార్య కాబట్టి అలాగుండదు, మా అమ్మ కాబట్టి అలాగుండదు. నో. వన్స్ ఆ డిసీజ్ అనేది మాజమేటిక్ డిసీజ్ నేను చెప్తున్నాను. అంతేగాని యాక్సిడెంట్ అయ్యి కాలు విరిగి మంచం మీద పడుకున్న తర్వాత అదొక డిసీజ్ అని అనుకొని మనం అనుకుంటే అది మెకానికల్ రీజన్. మెకానికల్ డిసీజెస్ డజంట్ కమ్ అండర్ మాయాజమ్స్ లోకి వచ్చేదంతా న్యాచురల్ డిసీజెస్, పాయిజన్స్, కెమికల్ యాసిడ్ అటాక్స్, కెమికల్స్, ఇవి మాయాజమాటిక్ డిసీజెస్ కిందకి రావు. న్యాచురల్ డిసీజెస్ మాత్రమే మాయాజం కిందకి వస్తూ ఉంటాయి. కాబట్టి మన వాళ్ళు కాబట్టి మంచి వాళ్ళు, వాళ్ళకి ఫిజికల్ డిసీజ్ వచ్చింది కానీ మెంటల్లీ వాళ్ళంతా పొల్యూట్ కాదేమో అని అనుకోవటానికి లేదు. ఇక్కడ పొల్యూట్ అనే వర్డ్ యూజ్ చేసినంత మాత్రాన దుర్మార్గుడు అనే అనట్ల. కలుషితమైంది. భయంతోటో, టెన్షన్ తోటో, ఆశతోటో, దురాశతోటో, పేరాశతోటో ఏదో విధంగా కలుషితమైంది. మైండ్ ఎంత కలుషితమవుతూ ఉంటే బాడీ దాని రిఫ్లెక్షన్ చూపిస్తూ ఉంటుంది. అది మనిషి ఎప్పుడైతే ఫాల్స్ థింకింగ్ చేశాడో, తనకు సంబంధం లేని వాటిని కోరుకున్నాడో, అలాంటి చెడు శరీరం అలాంటి చెడు పరిస్థితుల్లోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. మైండ్ రిఫ్లెక్షన్. అందుకనే కెంట్ ఎక్కువగా మైండ్ మీదనే ఆధారపడ్డాడు. మైండ్ ని బాగా అనలైజ్ చేయగలిగితే బాడీ అనేది ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది బాడీలో. నిన్న మనం ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. మార్టిఫికేషన్, ఇక్కడ యాబ్సెస్ ఏర్పడింది, మైండ్ లో మార్టిఫికేషన్ అనే రూబ్రిక్ తీసుకున్నాడు అతను. సో సరిపోయింది. అలాగే చాలా రకాల పరిస్థితులు ఉంటాయి. ఒక మనిషి ఎవారిస్ బాగా మనీనో లేకపోతే కొన్ని వస్తువులను అక్యుములేట్ చేసుకునే నేచర్ ఉంది, లేదా హాబీ దొరికిన పోస్టల్ స్టాంప్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాడు. అతనికి ఒక హ్యాబిట్, ఎంత పిచ్చి అంటే అంత పిచ్చి. మనకి ఫిలిం ఉంది ధూమ్ అని, హృతిక్ రోషన్ వీళ్ళది. దాంట్లో ఎక్కడ లేని స్పెషల్ థింగ్స్ అన్నిటిని దొంగతనం చేసి అక్యుములేట్ చేస్తూ ఉంటాడు. సో అతని మైండ్ గ్యాదరింగ్, అక్యుములేషన్ అనే ఒక కాన్సెప్ట్ ని తీసుకుంది. అన్నిటిని గ్యాదర్ చేసి అతని దగ్గర పెట్టుకోవాలి.
అలాగనే రోడ్డు మీద కనిపించే బుక్స్ అన్ని చదువుతూ ఉంటాడు. నాలెడ్జ్ అంతా గ్యాదర్ చేస్తూ ఉంటాడు. అన్ని బుక్స్ కొంటూ ఉంటాడు. ఇంట్లో పెడుతూ ఉంటాడు. అలానే అతనికి కాలేజీ మొత్తం ఫ్రెండ్స్ కావాలి. సో హి వాంట్స్ టు డూ ఫ్రెండ్షిప్ టు ఎవ్రీబడి లేడీస్, జెంట్స్ అంతా ఎక్కువ మంది ఫ్రెండ్ సర్కిల్ కావాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ గ్యాదరింగ్, అక్యుములేషన్. ఎప్పుడైతే బాడీ మైండ్ ఇలాంటి గ్యాదరింగ్స్ ని చూస్తూ ఉందో, ద సేమ్ థింగ్ రిఫ్లెక్షన్స్ లోపల గ్యాదరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అది కూడా గ్యాదర్ చేయటం మొదలు పెడుతుంది. వాట్ బాడీ, వాట్ మైండ్ డస్, ద బాడీ ఫాలోస్. వాట్ మైండ్ డస్, బాడీ ఫాలోస్ అన్నట్లుగా బాడీ కూడా అలానే బిహేవ్ చేస్తూ పోతూ ఉంటుంది. అందుకని మన దగ్గరకు వచ్చిన కేసు ఏ డామినెంట్ మాయాజం తోటి ఉందో, సేమ్ డామినెంట్ మాయాజం, ఆ మాయాజం రిలేటెడ్ రూబ్రిక్ మైండ్ లో వెతకగలగాలి మనం. ట్యూమర్ కనిపిస్తుంది, ఫైబ్రాయిడ్ ట్యూమర్ కనిపిస్తుంది, దాని సేమ్ ఆ గ్యాదరింగ్, ఆ అక్యుములేషన్ కి సంబంధించిన సిమ్టమ్ ఏముంది? అతను ఏమైనా మనీని గ్యాదర్ చేస్తున్నాడా, నాలెడ్జ్ని గ్యాదర్ చేస్తున్నాడా, స్టూడెంట్స్ని గ్యాదర్ చేస్తున్నాడా, ఫ్రెండ్స్ని గ్యాదర్ చేస్తున్నాడా, లేకపోతే బైక్స్ ని గ్యాదర్ చేస్తున్నాడా, పోస్టల్ స్టాంప్స్ ని గ్యాదర్ చేస్తున్నాడా, లేకపోతే ప్రొటెక్టివ్ గా వర్క్ చేస్తూ ఉన్నాడా, వాళ్ళ వాళ్ళ కొడుకుల్ని, వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవటానికి ఓవర్ ప్రొటెక్టివ్ గా వాళ్ళ చుట్టూరు ఆ, ఆ, వాళ్ళకి ఇన్సూరెన్స్లు కట్టడం, వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు ఒక ఫాదర్ గా. సో దట్ ఎవ్రీథింగ్ మీరు చూడండి, చిన్నప్పుడు బాగా చలాకీగా స్టోరిక్ ఫామ్ లో మనిషి ఉన్నప్పుడు సన్నగా చక్కగా ఉంటారు. అదే ఆ మనిషి 40s 50s కి వచ్చే లోపు ఎక్యుములేట్ అవటం మొదలు పెడతాడు. అంటే లావ్ అవటం మొదలు పెడతారు. అందరూ చూడండి, ఎందుకు ఆ ఎక్యుములేషన్ జరుగుతా ఉంది, ఎందుకు ఆ మనిషి లావ్ అవుతున్నాడు అని అంటే, దెన్ హీ స్టార్ట్స్ టు గ్యాదర్ మనీ ఫర్ ద చిల్డ్రన్. అలాగా ఫ్యామిలీ కోసం ఒక టైప్ ఆఫ్ మెంటాలిటీని అతను బిల్డప్ చేసుకుంటాడు. ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ లాగా మారిపోతాడు అతను. ద సేమ్ అతనిలో కొలెస్ట్రాల్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది, అతనిలో ట్యూమర్స్ పెరుగుతూ ఉంటాయి, అతనిలో స్కిన్ ఫైబ్రోమాస్ వస్తూ ఉంటాయి, అతను మనిషి లావ్ అయి కూర్చుంటాడు, ఫ్యాట్ ఎక్కడ పడితే అక్కడ అక్యుములేట్ అయిపోతూ ఉంటుంది. మీరు గమనించవచ్చు, లేడీస్ లోను గమనించవచ్చు, జెంట్స్ లోను గమనించవచ్చు. అలానే మనిషి మేధావి అయ్యే కొద్దీ 30 ఇయర్స్ వయసులో ఒక నాలెడ్జ్ ఉంటుంది, అతనికి 40 50 ఇయర్స్ వయసుకి బాగా బుక్స్ చదువో లేకపోతే బాగా నేర్చుకోనో ఒక స్పెషలిస్ట్ అయిపోయి ఉంటాడు. అంటే మనిషి అక్యుములేట్ అయింది, నాలెడ్జ్ అంతా అక్యుములేట్ అయింది. ఆ అక్యుములేషన్ అనే ఫ్యాక్టర్ అనేది బాడీలో కూడా ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది. మనిషి లావ్ అవ్వటం, హిప్స్ పెరగటము, షోల్డర్ పెరగటము, మనిషి పొట్ట పెరగటము, పొట్ట రావటం, అన్నీ కూడా వాట్ అవర్ మైండ్ థింగ్స్, బాడీ ఫాలోస్. మరి సార్, కొంతమంది సన్నగా విలన్లు సన్నగా ఉంటారు, వాళ్ళు చూస్తే అసలు బాగా క్రూరంగా ఉంటారు కదా, దట్ ఈస్ సిఫిల్టిక్ ఎమాషియేషన్, ట్యూబర్కులర్ నేచర్ ఉంటుంది వాళ్ళల్లో. చాలా దుర్మార్గులుగా పనిచేస్తూ ఉంటారు. మైండ్ ఎలాగైతే ఇంకొకరిని నాశనం చేయాలని కోరుకుంటూ ఉంటుందో, పక్కింటోనో, ఎదురుడోనో, ఫ్రెండ్ను, ఇంకొకరిను, ద సేమ్ థింగ్, మైండ్ ఫాలోస్ ద బాడీ ఫాలోస్ ద మైండ్ బాడీ కూడా ఎమాషియేట్ అవటం మొదలు పెడతా ఉంటది. నెక్రోసిస్లు వస్తుంటాయి, గ్యాంగ్రీన్లు వస్తూ ఉంటాయి, ఇలా జరిగిపోతూ ఉంటది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? ఒక కేసు తీసుకునేటప్పుడు పెథాలజీని అర్థం చేసుకోగలిగితే, దెన్ ద మైండ్ ఆఫ్ పెథాలజీని అర్థం చేసుకోవాలి. దీని రిలేటెడ్ మనకి మైండ్ లో ఏ సిమ్టమ్ జరుగుతుంది, దాన్ని ఇప్పుడు కనిపిస్తున్న పెథాలజీని ప్లస్ 2 ఫిజికల్ జనరల్స్ ని వేసుకోగలిగితే కేసులోంచి, ఆ రిపటరైజేషన్ నుంచి మెడిసిన్ బయటకు వచ్చేస్తుంది. ఇది చేయగలగాలి, రిపటరైజేషన్ చేయగలగాలి.
మరి సోరా కేసు వచ్చినప్పుడు ఎటువంటి రూబ్రిక్స్ తీసుకోవాలి, ఏ ప్లేన్ లో రూబ్రిక్స్ తీసుకోవాలి, సైకోసిస్ కి సంబంధించి ఏ ప్లేన్ లో రూబ్రిక్స్ తీసుకోవాలి, సిఫిలిటిక్ కేసు వస్తే ఏ రూబ్రిక్స్ మనం తీసుకోవాలి అని అనేది ముందు ముందు డిస్కషన్ లోకి వస్తాయి, చెప్పుకుందాం. సో ఒక మనిషి యొక్క విల్ అంటే కోరుకోవటం, కోరికలు, విల్ అనేది ఎలాగుంటుందో అండ్ అండర్స్టాండింగ్ ఎలాగుంటుందో లోపల బయట కూడా అలానే ప్రవర్తిస్తారు అని అనేది తెలుసుకోవాలి. అందుకని కెంట్ తన రిపటరైజేషన్ పాయింట్స్ లో విల్ అండ్ అండర్స్టాండింగ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాను నేను అని చెప్తూ ఉంటారు. అంటే మనిషి సొసైటీ తోటి తనకు తాను అండ్ సొసైటీ తోటి తన మైండ్ తన కోరికలు ఎలా ఉంటాయో అలానే ఇది కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనిషి ఫాల్స్ థింకింగ్ చేశాడో, తనకి సంబంధం లేని వాటిని కోరుకున్నాడో అలాంటి చెడు పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాడు. అలాగనే విల్ అండ్ అండర్స్టాండింగ్, విల్ కి అనుగుణంగానే బాడీ కూడా రెడీ అవుతుంది. విల్ కి అనుగుణంగానే బాడీ కూడా రెడీ అవుతూ ఉంటుంది. విల్ కి అనుగుణంగానే రెడీ అవుతూ ఉంటుంది. దీన్ని హిందూ స్క్రిప్చర్స్ లో భగవద్గీతలో ఒక మాటతోటి అంటారు, యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి. ఆ ఫిలాసఫీని కెంట్ చెప్తూ ఉన్నారు. ఇప్పుడు నీ మైండ్ ఎలాగా పనిచేస్తూ ఉందో నీ బాడీ అలానే ఫాలో అవుతూ ఉంటుంది, అలాంటి మార్పులే వస్తూ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ముఖం నల్లబడిపోయింది. ఏంట్రా ముఖం నల్లగా చేసుకున్నావు? వాడు డిప్రెషన్ లో ఉన్నాడు, ముఖం అంతా నల్లబడిపోయింది. షాక్ లోకి వెళ్ళాడు, ముఖం తెల్లబడిపోయింది, ముఖం పాలిపోయింది. ఇలాగ మనం చెప్తూ ఉంటాం. మైండ్ ని బట్టి బాడీ కలర్ మారిపోయింది. అక్కడ ఒక్కసారిగా మైండ్ షాక్ లోకి వెళ్ళినప్పుడు రక్తం ఆగిపోతుంది, బాడీకి బ్లడ్ సర్క్యులేషన్ అంతా ఆగిపోయినప్పుడు ముఖం పాలిపోతూ ఉంటుంది. సో ఆ మైండ్ ఎఫెక్ట్ అనేది బాడీ మీద కనిపిస్తూనే ఉంటుంది అని అనేది. మళ్ళీ ఇక్కడ కూడా కాంట్రవర్సీలు ఉన్నాయి. అది ఎటువంటి కాంట్రవర్సీలు? కెంట్కి బోగర్కు ఉండే కాంట్రవర్సీ, కెంట్కి బోగర్కు ఉండే కాంట్రవర్సీ. కెంట్ ఏం చెప్పారు, బోగర్ ఏం చెప్పారు అని అనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఉంది, చాలా ఉంది. అంటే ఆ పాయింట్ ఏమంటే, బోగర్ అంటారు కెంట్ అంటారు మైండ్ని తీసుకో, బోగర్ అంటారు వాడు అన్ని నిజాలే చెప్తాడంటావా? వాడు నిజాలు చెప్పడు కదన్నీ. నువ్వు బాగా తెలివైన వాడమైతే వాడు నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అనేది నువ్వు చేసుకోగలవు. అందుకని మైండ్ని చివరి తీసుకొని మైండ్ని కాస్త సైడ్ చేసి ఫస్ట్ గో విత్ ద బాడీ. బాడీ అనేది వాడు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా బాడీ అనేది రియాలిటీ చూపిస్తుంది, వాస్తవాన్ని అది చూపించేస్తుంది. సో బిలీవ్ ఓవర్ ద బాడీ ఎక్స్ప్రెషన్స్, ట్రస్ట్ బాడీ ఎక్స్ప్రెషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెథాలజీని నువ్వు ట్రస్ట్ చేయి. గ్యాంగ్రీన్ ఉంటే గ్యాంగ్రీన్, ఇన్ఫ్లమేషన్ ఉంటే ఇన్ఫ్లమేషన్, అక్కడ మొదలుపెట్టి కేసు. దాన్ని మొత్తం యాడ్ చేసుకుంటూ నీకు కంటికి కనిపించేవి ఎవరితోటి వాదించినా ఎవరితోటి అనలైజ్ చేసినా సేమ్ పాయింట్స్ వచ్చే విషయాలు నువ్వు తీసుకొని చివరికి మైండ్ని, నీకేదో దొరుకుతాయి కదా మైండ్ సిమ్టమ్స్, దాన్ని అప్లై చేయి. అంతే తప్పితే నువ్వు ఫస్ట్ మైండ్కి ఎగరద్దు. కెంట్ అంటారు, ఎస్ ఐ హ్యావ్ ద కెపాసిటీ టు టేక్ మెంటల్ సిమ్టమ్స్, నేను మైండ్ నుంచి మొదలు పెడతాను అని అంటారు ఆయన. కాదు, మైండ్కే ఇంపార్టెన్స్ ఇస్తాను అని అంటారు ఆయన. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ కాంట్రవర్సీ అనమాట. ఇద్దరు ఎటు తిరిగి మళ్ళీ అదే మెడిసిన్కి రావాలి. కాకపోతే ద ఈజియెస్ట్ వే, కళ్ళని మోసం చేయని విషయాలను నువ్వు కన్సిడర్ చెయ్యి. నీకు అనలైజేషన్ రాకపోతే టేక్ ఫిజికల్ పిక్చర్, అనలైజేషన్ వస్తే టేక్ మెంటల్ పిక్చర్. కంటూ ఇక్కడ మెంటల్ సిమ్టమ్స్ తీసుకోవటం అనేది ఏదో అన్ని తీసుకోవాలి అన్నది కాదు. కెంట్ ఏంటంటే
మైండ్ అనేది ముఖ్యము. మైండ్ నుంచి మొదలవుతుంది పెథాలజీ. అంటే నేను ఆరిజిన్ నుంచి వస్తున్నాను, నేను రూట్ కాజ్ నుంచి వస్తున్నాను కదా అనేది కెంట్ వాదన. నేను రూట్ కాజ్ నుంచి వస్తున్నాను. మైండ్ లో ఆ బ్యాడ్ థాట్ థింకింగ్ స్టార్ట్ అయితేనే కదా ఫిజికల్ గా ఇవన్నీ మేనిఫెస్టేషన్స్ కనిపించేది. కాబట్టి నేను రూట్ కాజ్ నుంచి వస్తున్నాను. ఆ రూట్ కాజు నిజం చెప్తాడా లేదా, వాడు చెప్పేవన్నీ నిజాలేనా అనేది బోగర్ వాదన. అది అక్కడితోటి ఆగిపోతుంది అనమాట. ఎవరిష్టం వాళ్ళది. నేను అక్కడి నుంచి బాగా తీసుకోగలనంటే కెంట్ ఫాలో అయిపోండి ఇది. బట్ ఫిజికల్ సిమ్టమ్స్ కి, మెంటల్ సిమ్టమ్స్ కి దేనికి నువ్వు వెయిటేజ్ ఇస్తావని కెంట్ని అడిగితే, రిపర్టరీ షీట్ లో ఫస్ట్ ఏ సిమ్టమ్ ని వేస్తావని కెంట్ని అడిగితే నేను మెంటల్ సిమ్టమ్సే వేస్తాను అని అంటారు. బోగరు నేను ఫిజికల్ సిమ్టమ్స్ వేసి చివరికి మెంటల్ సిమ్టమ్స్. ఇద్దరు అన్ని సిమ్టమ్స్ వదిలిపెట్టాల. ఫస్ట్ వేసే సిమ్టమ్ మెంటల్ సిమ్టమ్ కెంట్, దాని తర్వాత ఫిజికల్, పెథాలజీ ఇవన్నీ వేసుకుంటూ వస్తారు. బట్ బోగరు ఫస్ట్ పెథాలజీ వేసుకుంటూ చివరికి మైండ్ సిమ్టమ్స్ వదిలిపెట్టరు. మైండ్ సిమ్టమ్ వద్దు అని అనలా, అలాగనే ఫిజికల్ సిమ్టమ్స్ వద్దు అని అనలా. నేను దేనికి, నేను నమ్మే వాటికి, మన కళ్ళని మోసం చేయని వాటికి నేను విలువనిస్తాను అని ప్రతి ఒక్కరు ఇద్దరు. అది మనకి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. విల్లింగ్ ఈవిల్స్ ప్లస్ ఫాల్స్ థింకింగ్, ఇదంతా కెంట్ చెప్పే విషయం. బాగా గుర్తుపెట్టుకోండి. కెంట్ ఈ మాటలన్నీ సోరా గురించి చెప్తూ ఉన్నారు. విల్లింగ్ ఈవిల్స్ ప్లస్ ఫాల్స్ థింకింగ్ ప్లస్ కంటిన్యూస్ హెరిడిటరీ ఆఫ్ ఫాల్స్ థింగ్స్, అక్కడ నుంచి డిసీజ్ డెవలప్ అవుతుంది, ససెప్టబిలిటీ డెవలప్ అవుతుంది. ఒక మనిషిలో ఒక రోగం రావాలి, ఒక డిసీజ్ డెవలప్ అవ్వాలి అని అంటే ఆ మనిషి మీద ఏవేవి దాడి చేయాలి అని అంటే, విల్లింగ్ ఈవిల్స్, కోరికలు, విపరీతమైన కోరికలు, ఈవిల్ కోరికలు, ఈవిల్ విల్లింగ్స్, చెడ్డ కోరికలు, దురాశ, పేరాశ. ఎలాంటి పేరాశ? నా కొడుకు బాగుపడాలి, నేను అందరిని కొట్టి నేను సంపాదిస్తా. లైక్ పొలిటీషియన్స్ ఉంటారు ఇప్పుడు, వాళ్ళ కొడుకులు బాగుండాలని చెప్పేసి జనాన్ని దగ్గర అంతా దోచుకొచ్చి పెడతా ఉంటారు. ఇక్కడ వాళ్ళ పేరెంట్ ఆస్పెక్ట్ లో చూస్తే కొడుకు బాగు కోసం, సొంత బాగు కాదు, సొంత ఆనందం కోసం కాదు, కొడుకు బాగు కోసం, కూతురు బాగు కోసం. అక్కడ పేరెంట్ ఆస్పెక్ట్ అని కాకుండా వాడు తను జీవిస్తూ ఉన్న సొసైటీకి ఏం హామ్ చేస్తున్నాడు అని అనేదే ముఖ్యం. తనది కాని దాన్ని ఎలాగ ముట్టుకుంటున్నాడు అని అనేదే ముఖ్యం. అంతేగాని అక్కడ ఎఫెక్షనేట్ టు ద సన్ అని నువ్వు తీసుకుంటే దెబ్బ అయిపోతావు. ఎఫెక్షనేట్, హీఈస్ వెరీ ఎఫెక్షనేట్ టు ద సన్, కానీ వాడు చేస్తున్న పని బాధించి తీసుకుంటున్నాడు, ఇంకోరిని దొంగతనం చేసి తీసుకుంటున్నాడు. సో ఈవిల్ విల్లింగ్స్, అలాగే ఫాల్స్ థింకింగ్, చెడు ఆలోచన ప్లస్ కంటిన్యూస్ హెరిడిటరీ ఫాల్స్ థింగ్స్, 7 తరాల నుంచి వస్తున్న జీన్స్, వాడికి ఈ 3 కలిపి మనం చూసినప్పుడు వాడి మైండ్ని చూస్తున్నాం, వాడి ఫాల్స్ థింకింగ్ ని చూస్తున్నాం, విల్లును చూస్తున్నాం, కోరికని చూస్తున్నాం, ఆలోచనని చూస్తున్నాం, ప్లస్ హెరిడిటరీగా వచ్చిన విషయాలని చూస్తున్నాం. అన్ని చూస్తే డిసీజ్ డెవలప్ అవుతుంది. వాటి నుంచే డిసీజ్ డెవలప్ అవుతుంది, ససెప్టబిలిటీ డెవలప్ అవుతుంది. సో దీన్ని పురాణాల పరంగా, ఈ థియాలజీ పరంగా, రిలీజియస్ పరంగా, పాపము, ఎప్పుడో చేసుకున్న కర్మ, లేకపోతే నీకెందుకు వచ్చింది అని అంటే నథింగ్ బట్ ద హెరిడిటరీ థింగ్స్ వచ్చేసి ఉంటాయి. వాళ్ళకి వచ్చేసి ఉంటాయి. పూర్వజన్మలో ఏదో చేసుకుంటే ఇప్పుడు వచ్చిందా? కాదు. మన ఫాదర్స్ చేసి పెట్టిందే మనకు వచ్చేస్తుంటుంది. దానికి తోడు ఆ ఫాల్స్ థింకింగ్ ఇదంతా చేసి ఉంటే దాన్ని బట్టి కూడా డిసీజులు డెవలప్ అయిపోతూ ఉంటాయి. నైతికత, మోరల్ వాల్యూస్ ఎప్పుడైతే తగ్గిపోతాయో అప్పుడు సోరా అనేది ఉంటుంది. సోరా అనేది ఒక ఎరప్షన్ పుట్టింది, నాకైనా, మీకైనా, ఇంకోరికైనా, ఎవరికైనా సరే ఒక సోరా ఎరప్షన్ పుట్టింది అని అంటే వాడి మైండ్ లో
ఎంతో కొంత మోరల్ డిరేంజ్మెంట్ ఉంది. వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇప్పుడు నేను ఒప్పుకుంటానా యువర్ మోరల్లీ డిగ్రేడెడ్ అంటే నేను ఎందుకు ఒప్పుకుంటాను? నేను అలాగ ఒప్పుకోను కదా. కానీ ఒక హోమియోపతి మైండ్ తోటి ఆలోచిస్తే ఎవ్రీబడి హ్యాస్ దిస్. అదే చెప్పేది, ప్రతి ఒక్కడు పాపే అనే మనకి ఈ చర్చెస్ లో రాసుంటూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్రతి ఒక్కరికి కొన్ని చెడు ఆలోచనలు ఉంటాయి అని అనేది సోరా అనేది ఉంటుంది. అప్పుడు సోరా అనేది మానవ జాతి పుట్టుకు ముందు నుంచే ఉంది అని అర్థం చేసుకోవాలి. అది డైనమిక్ ఫామ్ లోనే ఉన్న డిస్టర్బెన్స్. మనం బయటకి స్కిన్ మీదకి చూస్తున్న ఇచ్చింగ్, ఎరప్షన్స్, ఎగ్జిమా ఇవన్నీ లోతుల్లో అంతకు మునిపే ఉన్న డైనమిక్ స్టేట్స్. ఇది ఫిజికల్ బాడీలో మాత్రమే ఉండేది కాదు. ఇది యూనివర్సల్ డైనమిక్ స్టేట్ అన్నమాట. యూనివర్సల్ గా ఆ మాయాజం అనేది ఉండిపోయింది. చీకటి వెలుగు ఎలాగుందో చీకటి కూడా అలాగనే ఉంది. మంచి ఎలాగుందో చెడు కూడా అలాగనే ఉంది. ఇది యూనివర్స్, నేను అంటుంది యూనివర్స్, ఎర్త్ కాదు. యూనివర్స్ స్టార్ట్ కాకముందే ఈ చీకటి వెలుగులు అనేవి ఉన్నాయి. ఈ మంచి చెడులు అనేవి ఉన్నాయి. ఒక కౌంటర్ కి ఎన్కౌంటర్ అనేది ఉంది. వైటల్ ఫోర్స్ కి మాయాజం ఉంది. ఎప్పటి నుంచో ఉన్నాయి రెండు ఒకేసారి. వైటల్ ఫోర్స్ పుట్టిన చాలా కాలానికి మాయాజం పుట్టింది కాదు. మాయాజం కూడా అప్పుడే పుట్టింది. మ్యాటర్ కి యాంటీ మ్యాటర్ ఉంది, ఎలక్ట్రాన్ కి ప్రోటాన్ ఉంది. సో ఆటోమేటిక్ గా ఆపోజిట్ స్టేట్స్ ఉన్నాయి. ప్లస్ కి మైనస్ ఉన్నట్టే ఆపోజిట్ స్టేట్ ఉన్నాయి. ఏది దానిని డామినేట్ చేయాలి అనే దాన్ని బట్టి ఆల్రెడీ ఎగ్జిస్టెంట్ వైటల్ ఫోర్స్ ఉంది, మాయాజం ఉంది. మాయాజం వచ్చి వైటల్ ఫోర్స్ ని డామినేట్ చేయాలి అంటే ససెప్టబిలిటీ అనే ఫ్యాక్టర్ మధ్యలో ఉంటుంది. ఈ ససెప్టబిలిటీ అనేది చెప్పుకున్నాం కదా. ఒక మనిషి పొల్యూట్ అయ్యే కొద్దీ ఆ ససెప్టబిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా డిసీజెస్ వస్తూనే ఉంటాయి అనేది అర్థం. సో ఇది కెంట్ చెప్పిన విషయాలు. ఇచ్చింగ్ రిలేటెడ్ స్కిన్ మీద కనిపిస్తూ ఉంటే ఆ ఇచ్చింగ్ రిలేటెడ్ బ్రెయిన్ లో కూడా ఒక ఇరిటేషన్ రూపంలోనో ఇరిటబిలిటీ రూపంలోనో కనిపిస్తూ ఉంటుంది. అలాగే బాడీ మీద కనిపించే ఎగ్జిమా ఆటోమేటిక్ గా బాడీ మైండ్ లోపల ఎగ్జిమా రూపంలో కనిపిస్తూ ఉంటుంది. ఇలాగా ప్రతి డిసీజ్ రిఫ్లెక్షన్ మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు అడగచ్చు, బాడీ మీద రింగ్ వామ్ ఉంది సార్, బాడీ మీద రింగ్ వామ్ ఉంది, దీన్ని మైండ్ లో ఎలా చూస్తాం? బాడీ మీద వార్ట్ ఉంది, దీని రిలేటెడ్ ఒక రూబ్రిక్ అనానండి, మెంటల్ సిమ్టమ్ అనానండి, మైండ్ లో ఎలా చూస్తాం? మయాజమాటిక్ గా రింగ్ వామ్ మాయాజంలో దీన్ని రాజన్ శంకరన్ డిస్క్రైబ్ చేశారు. ఎలా డిస్క్రైబ్ చేశారు రాజన్ శంకరన్? రింగ్ వామ్ ఎలాగా వచ్చి వెళ్తూ వస్తది, స్టబ్బర్న్ గా ఉంటది. మళ్ళీ ఆయింట్మెంట్లు పూస్తేనో లేకపోతే కాస్త పొడిగా ఉంచుకుంటేనో మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. అంటే అది చేతులు ఎత్తేది, నేను మళ్ళీ రానులే అని వెళ్ళదు. చూడండి రింగ్ వామ్ కేసులు అలాగనే ఉంటాయి మనకి. అది చేసే బిహేవియర్ ని బట్టి దాని క్యారెక్టర్స్ రాసుకుంటూ వచ్చారు ఆయన. స్ట్రగులింగ్, ఒక పర్సన్ ఎవరైతే స్ట్రగుల్ అవుతూ ఉన్నారో, ప్రొఫెషనల్ గా వాళ్ళు లైఫ్ లో స్ట్రగుల్ అవుతూ ఉన్నారో, ఆ స్ట్రగులింగ్ సంబంధించిన సిమ్టమ్ ఏదో ఉంటది మైండ్ లో, నువ్వు దాన్ని పట్టుకో. ఇది మనకి ఇది రింగువా మాయాజం కిందకి వచ్చే సిమ్టమ్స్ అన్నమాట. అది నేను రాజన్ శంకరన్ చెప్తున్నాను ఎగ్జాంపుల్ గా. ప్రతి డిసీజ్ ఎలా బిహేవ్ చేస్తుందో దాని సేమ్ ప్యాటర్న్ లోనే మైండ్ లో ఒక సిమ్టమ్ ఉంటుంది. చెప్పాను కదా, ట్యూమర్స్ ఫార్మ్ అయ్యాయి అని అంటే ఎక్యుమిలేషన్ రిలేటెడ్ గా ఏదో ఒక సిమ్టమ్ ఉంది అని అనేది అర్థం. ఇలాగా మనం కెంట్ రిపర్టరీ కావచ్చు, ఏదైనా రిపర్టరీలో ఆ రూబ్రిక్స్ అన్నిటినీ మనం సపరేట్ చేసుకున్నాం అని అనుకోండి. సోరా రూబ్రిక్స్ ఏంటి, సైకోటిక్ రూబ్రిక్స్ ఏంటి, సిఫిలిటిక్ రూబ్రిక్స్ ఏంటి అని సపరేట్ గా రాసుకుంటే నీ ముందుకు వచ్చిన
కేసులో సైకోటిక్ కేసు అయ్యింది అని అనుకోండి, నువ్వు సోరా సిఫిలిస్ పక్కన పెట్టేసాయి, సైకోటిక్ రూబ్రిక్స్ లో దాన్ని మ్యాచ్ వెతుకుతావు రూబ్రిక్ ని. అంటే నీకు ఒక ఐడియా ఉందని అనుకో, రూబ్రిక్స్ మీద ఒక కమాండ్ ఉందని అనుకో, డైరెక్ట్ గా అక్కడే ల్యాండ్ అవుతావు, సైకోటిక్ రూబ్రిక్ తీసుకుంటావు, ఇక్కడ సైకోటిక్ కేసు, రెండింటిని మ్యాచ్ చేసి మెడిసిన్ బయటికి లాగుతావు. అదే సిఫిల్టిక్ కేసు అని అనుకోండి, సిఫిల్టిక్ రిలేటెడ్ కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, డెల్యూజన్ సిమ్టమ్స్. ఆ డెల్యూజన్ లో ఏదో రూబ్రిక్ కరెక్ట్ గా సెట్ అయి ఉంటుంది, అక్కడ ఉంటుంది అతని దానికి మాక్సిమం కేసెస్ డెల్యూజన్ రూబ్రిక్ సెట్ అయిపోతుంది. అక్కడి నుంచి ఒక డెల్యూజన్ రూబ్రిక్, ఇక్కడ ఫిజికల్ జనరల్స్ రెండు వేసుకుంటే మెడిసిన్ బయటకు వస్తుంది. ఇది లాజిక్. మాయాజమ్స్ తెలుసుకోవటం మూలాన మనకి ఏంటి ఉపయోగము అని అంటే ఇలాంటి ఉపయోగం ఉంటుంది. మాయాజం పట్టించుకోకుండా చేసేవాళ్ళు కూడా ఉన్నారు, అఫ్కోర్స్ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు మాయాజంని ఫాలో అవుతూ ఉంటారు, అంతే సీక్రెట్. సో ఇది కెంట్ ఒపీనియన్ మనకు వచ్చింది. మనం అలానే లేటెంట్ సోరా గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. లేటెంట్ సోరా గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. లేటెంట్ సోరా అని అనేది మనం ఏం చెప్పాం, వర్షం పడదు కానీ మబ్బులు పట్టి ఉంటుంది, ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి, కానీ వర్షం పడదు. వర్షం పడితే అది సోరా అయిపోతుంది. అంటే ఒక లోపలే డార్మెంట్ గా ఉండిపోవటం, బయటకు ఎక్కువగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఇవ్వకుండా బయటకు బాగా ఎక్స్ప్రెస్ చేసేంతటి బలం లేని అంతర్గతమైన ఇంటర్నల్ స్టేట్ అది. లోపలే డార్మెంట్ గా ఉంటూ బయటకి ఎక్కువగా డిస్టర్బెన్సెస్ ఇవ్వకుండా బయటికి బాగా ఎక్స్ప్రెస్ చేసేంతటి బలం లేని అంతర్గత అంటే ఇంటర్నల్ స్టేట్. అంటే లేటెంట్ సోరాలో బయటకి ఎక్స్ప్రెషన్ రానివ్వని ఒక బలహీనమైన స్టేట్ ఉంటుంది. బయటకి సిమ్టమ్ గా ఎక్స్ప్రెస్ కాదు అది, కానీ సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. మైల్డ్ ఇచ్చింగ్, నీరసం, యూరిన్ 4 సార్లు, ఒక 2-3 రోజులు 4 సార్లు ఎక్కువ పోతూ ఉంటాడు. అదేం సిమ్టమ్, ఎప్పుడో రాబోయే డయాబెటీస్ సిమ్టమ్. ఇలాగా ఆ బాడీలో ఉండే సిమ్టమ్స్ అన్ని మెరుపుల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడ రాయబడి ఉన్నాయి? ఇవన్నీ కెంట్ మెట్రిమెడికాలో లేటెంట్ సోరా ఇవి తప్పితే ఎక్కువ మెన్షన్ చేయలేదు. వెరీ లైట్లీ సైకోటిక్ అండ్ సిఫిలిటిక్ సిమ్టమ్స్ మెన్షన్ చేశారు కెంట్. ఈ లేటెంట్ సోరాకు సంబంధించిందంతా అక్కడ ఉంటుంది. మైల్డ్ వీక్నెస్ అని అంటాడు, ఇట్ లీడ్స్ టు పెరాలసిస్ అని అంటాడు. తర్వాత దట్ మైల్డ్ వీక్నెస్ అని అనేది లేటెంట్ సోరా. అంటే పెరాలసిస్ అనేది కంప్లీట్ వీక్నెస్ ని తీసుకుని వస్తే, ఇది పారాస్థీషియా అనే సిమ్టమ్ రాస్తాడు ఇక్కడ. అంటే కెంట్ ని యూజ్ చేసుకోవాలి అని అంటే మనము ఆ కేసు రూట్ లెవెల్ నుంచి రావాలి, అప్పటి నుంచి తెలుసుకుంటూ వస్తే ఇప్పుడున్న స్టేట్ చాలండి, ఇప్పుడున్న స్టేట్ ని మనం డీల్ చేద్దామంటే క్లార్క్ తీసుకో సరిపోతుంది, అక్కడతోటి కేసు అయిపోతుంది. సో ఈ లేటెంట్ మనం ఈ కెంట్ మెట్రిమెడికల్ చదివేవన్నీ లేటెంట్ సోరా అండ్ సోరా సిమ్టమ్స్, వేరే ఉండవు అక్కడ. మీరు ఒక డ్రగ్ చదవండి, అది లేటెంట్ సోరా అని. వీక్నెస్ అని అంటాడు, డ్రౌజినెస్ అని అంటాడు, వర్టిగో అని అంటాడు, డయాగ్నోసిస్ మాత్రం ఇవ్వడం. లేటెంట్ సోరా సిమ్టమ్స్ ని బట్టి మనము డయాగ్నోసిస్ చెయ్యలేము, ఎందుకనంటే బయటకు ఎక్కువగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఇవ్వవు, బయటకు బాగా ఎక్స్ప్రెస్ చేసేంత బలం కూడా ఉండదు, ఆ డిసీజ్ కి అంత డెవలప్ అయి ఉండదు. దాన్ని లేటెంట్ సోరా లేదా డార్మెంట్ సోరా అని అంటారు, లేదా నిద్రపోతున్నటువంటి సోరా. ఎప్పుడు అది బలం పుంజుకుంటుంది, దానికి ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ బలం పుంజుకుంటుంది, బయటికి ఎక్స్ప్రెస్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న సంకేతాలు లోపలే చూపిస్తూ ఉన్న చాలా మంది మేము ఆరోగ్యవంతులమే అనే భావనలో ఉంటారు. నాకు నా శరీరం లోపల బయట ఏ ఆరోగ్య సమస్య లేదనే భ్రమపడుతూ ఉంటారు. చిన్నపాటి నీరసం వస్తూ ఉంది, 1 కిలోమీటర్ నడిచాడు, అమ్మా నీరసం వచ్చేసింది అని కూర్చుంటాడు. చిన్నపాటి
కనులకి నీరసం రావటం, లేటెంట్ సోరా. అంటే లోపల కుత కుత ఉడుగుతూ ఉన్న అగ్నిపర్వతం ఉంది. కానీ బయటికి మాత్రం ఎరప్ట్ అవ్వట్లే అది. ఆ కేసెస్‌ని లేటెంట్ సోరా కేసెస్ అని అంటాం. యూజువల్‌గా లేటెంట్ సోరా వాళ్ళు మేము బానే ఉన్నాం. మాకేముంది. ఏదో 4 మచ్చలొచ్చినియి. అక్కడక్కడ మచ్చలొస్తూ ఉన్నాయి. అవేం చేస్తాయి? అదేం మనల్ని ఏం చేయట్లేదు గదా! దాని నుంచి నాకేం బాధ లేదు గదా! ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. దాని నుంచి నాకు ఇప్పుడేమి డిస్టర్బెన్స్ లేదు గదా! బాధ లేదు గదా! వస్తే ఒక మచ్చ, 2 మచ్చలు అవేం చేస్తాయి మనల్ని? అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది చిన్నపాటి నీరసమే గదా! అని మాట్లాడుతూ ఉంటారు. ఏదో 2 సార్లు యూరిన్‌కి ఎక్కువెళ్ళాం. అంత మాత్రాన మనకి షుగర్ ఉందని అంటారా మీరు? షుగర్ వస్తదని అని అంటారా? యెస్. ఇప్పుడేం బాధ పెట్టట్లేదది. కానీ కొన్ని రోజుల్లో నువ్వు డయాబెటిక్ అవ్వబోతున్నావు అన్న విషయం